వరి ధాన్యానికి సంబంధించి కూడా మన జిల్లాలో ధాన్యం ఈసారి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. గత సంవత్సరం 1,20,000 ఎకరాలు ఉంటే ఈ సంవత్సరం 2,30,000 ఎకరాలు వరి ధాన్యం మన జిల్లాలో సాగు చేసినారు. దాదాపు 1,00,000 ఎకరాలు అదనంగా కాళేశ్వరం నీళ్లు రావడం వల్ల, మంచి కాలం రావడం వల్ల 1,00,000 ఎకరాలకు పైగా వరి సాగు పెరిగింది మన జిల్లాలో. సో దానికి అనుగుణంగా సెంటర్లు కూడా పెంచి మరి ఈ సంవత్సరం 422 కొనుగోలు కేంద్రాలని సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ గ్రామాన కూడా ఐకేపీ కొనుగోలు కేంద్రాలు పెట్టినాం. 1,888 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ధాన్యం కూడా 1,000 ఈ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. సో దీనికి అనుగుణంగా రైతులు ఈ సెంటర్లను బాగా ఉపయోగించుకోండి, వరి ధాన్యానికి మద్దతు ధర పొందాలని చెప్పి కోరుతా ఉన్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 34,686 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. 34,686 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. దాదాపు 44 కోట్ల రూపాయలు రైతులకు చెల్లింపులు కూడా చేయడం జరిగింది. 3 రోజుల్లోగానే డబ్బులు రైతులకు చెల్లించాలని చెప్పి కోరినాం. సో ఎప్పటికప్పుడు ఆ చెల్లింపులు జరుగుతాయి. అన్ని రకాల వడ్లను కూడా 1,888 రూపాయల కాడికి కొనుగోలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. కొన్ని చోట్ల మిల్లర్లు సన్న రకం వడ్లు తీసుకోవడం లేదని, కొంత ఇబ్బంది వస్తుందని నా దృష్టికి తీసుకొచ్చినారు. నేను ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చినాం. వెంటనే డిఎం సివిల్ సప్లైస్, జేసీ గారు, కలెక్టర్ గారు మిల్లర్స్తో మీటింగ్ పెట్టి సన్న రకం వడ్లు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో తీసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయమని చెప్పినాం. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల మనకు సన్న రకం వడ్లకు అదనపు ధర ఇచ్చేటువంటి అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం మనకు, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లెటర్, ఇది 17/9/2020, 9వ నెల అంటే సెప్టెంబర్, 17 సెప్టెంబర్ 2020 అంటే ఒక నెల 15 రోజుల క్రితం వచ్చిన లేఖ ఇది. 2 నెలల క్రితం. 2 నెలల క్రితం ఏం రాసింది కేంద్ర ప్రభుత్వము? ఈ లేఖ కూడా జర్నలిస్టులు అందరికీ కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. In the situation of state giving any bonus or financial incentive in direct or indirect form over and above MSP, if the overall procurement of state is in excess of the total allocation of the state made by the Government of India under TPDS, OWS, such excess quantity shall be treated to be outside the central pool. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మద్దతు ధర కంటే ₹1 ఎక్కువ ఇచ్చినా మేము కేంద్ర ప్రభుత్వము లెవీ జోకము, ఈ వడ్లు మేము తీసుకోము అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరిస్తూ ఈ లేఖ రాయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఈ లేఖ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వము సన్న రకాలమైన వడ్లకు ధర ఎక్కువ ఇవ్వాలని చెప్పి గౌరవ కేంద్ర మంత్రి గారు నిన్న డిమాండ్ చేసినారు. అయ్యా కిషన్ రెడ్డి గారు, నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇవాళ ఈ లేఖను మీరు విత్డ్రా చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్రాల మీద మెడ మీద కత్తిలాగా పెట్టింది, ఈ లేఖ పెట్టడం వల్ల ఇవాళ ఏమైంది? దీనివల్ల 1 పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ₹1 ఎక్కువ ఇచ్చినా కానీ మేము లెవీ జోకము, మీ రాష్ట్రంలో వండిన వడ్లను కానీ బియ్యాన్ని కానీ మేము తీసుకోము అని FCI రాష్ట్రాలకు మెడ మీద కత్తిలాగా పెట్టింది. అంటే మీరు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కాళ్ళు చేతులు కట్టేసింది. మీరు ఈ లేఖను విత్డ్రా చేసుకోండి. మీరేమన్నారు? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మద్దతు ధర కంటే ₹1 ఎక్కువ ఇచ్చినా మీ రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ నిలిపివేస్తాము. మరి ఏం చేయాలి? ఇవాళ మన రాష్ట్రంలో మీరు చూసినట్టయితే మన దగ్గర పండే ధాన్యం మన అవసరాల కంటే 3 అంతలు ఎక్కువగా పండుతుంది మన రాష్ట్రంలో. 3 అంతలు ఎక్కువ పండుతుంది మన రాష్ట్రంలో. మనకు
87,84,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండింది మన రాష్ట్రంలో ఈసారి. ఈ వానకాలం 87,84,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం మన జిల్లాలో, మన రాష్ట్రంలో పండుతూ ఉన్నాం. మరి మన రాష్ట్ర అవసరాలకు హార్డ్లీ మనకు ఎంత అవసరం ఉంటుంది? 25-26 లక్షలు అయితే సరిపోతుంది. మరి 26 లక్షలు పోతే మన దగ్గర 87 లక్షలు పండి, అంటే ఇంకొక 60 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఎక్కువే ఉన్నాయి కదా. ఇది మేము తీసుకోము అంటే ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు? అంటే కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ఈరోజు రైతులకు ఎంఎస్పీ కంటే ₹1 ఎక్కువ ఇవ్వకుండా చేస్తాం. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ధర పెంచాలంటారు. ఇయ్యద్దని మీరే సర్క్యులర్ ఇచ్చినారు, మీరే ఉత్తర్వులు ఇచ్చినారు రాష్ట్రాలకు, ఇవ్వండి అని మీరే అడుగుతున్నారు. ఇది ఎక్కడి ద్వంద్వ వైఖరి? ఇది 2 నాలుకల ధోరణి కదా. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బాగుండాలని చెప్పి దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. దేశంలో ఎక్కడ లేని విధంగా ఎకరాకు రైతు బంధు కింద 10,000 రూపాయలు ఇస్తున్నది 28 రాష్ట్రాల భారతదేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నారు. ఏ ప్రభుత్వం కూడా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తలేదు. ఈ దేశంలో 17 రాష్ట్రాల్లో బీజేపీ ఉంది, 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది, అనేక రీజనల్ పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ లేని విధంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుంది కూడా కేవలం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. మరి ఈ రకంగా ఇవాళ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా రైతు సంక్షేమం కోసం ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేసి, అసలు అవుతుందా బతికుండంగా చూస్తామా అనేటువంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసి ఇవాళ గోదావరి నీళ్లు తెచ్చి ఇవాళ సాగు పెరిగింది. ఇవాళ సిద్దిపేట జిల్లాలో డబుల్ అయింది వరి సాగు. పోయిన సంవత్సరం కంటే ఈసారి డబుల్ అయింది. మళ్ళీ సంవత్సరానికి ఇంకా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? కాళేశ్వరం నీళ్లు రావడం వల్ల, మిషన్ కాకతీయలో చెరువులు బాగా కావడం వల్ల, కాలువలు పూర్తి చేయడం వల్ల రైతుకు మేలు చేసినాం. కానీ కేంద్ర ప్రభుత్వం మేలు చేయకపోగా విదేశీ మక్కలు తెచ్చి తెలంగాణ మక్కలకు ధర లేకుండా చేసినారు. రైతుకు బోనస్ ఇస్తే మీ లెవీ జోకము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవాళ మీరు నిబంధనలు పెట్టి చేయకుండా చేస్తూ ఉన్నారు. మళ్ళీ పైగా మీరే ఏం మాట్లాడుతున్నారు? పెంచాలి అంటున్నారు. దీనికి కారణం మీరు కదా. సో ముందు నేను ఏం కోరుతున్నా గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని, మీరు మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవోను ఉపసంహరించుకోండి, ఈ సర్కులను ఉపసంహరించుకోండి. మీరేమిస్తారో చెప్పండి. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఇవ్వరు, రాష్ట్రాలు ఇవ్వకుండా సంఖ్యలు విధిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల చేతులకు సంఖ్యలు విధిస్తూ ఉన్నారు. మీరు ఇవ్వరు అంటే ఇది ఎక్కడి విధానం అండి? ఇది మళ్ళీ మీరే ప్రశ్నిస్తారు పెంచాలని. ఎక్కడన్నా ఉందా ఈరోజు? ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా 24 గంటల ఉచిత కరెంట్ ఉందా? ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సహాయం ఉందా? మక్కలు కొంటే 1 పైసా సాయం చేస్తున్నారా మీరు? మక్కలకు 1 పైసా మీరు ఇచ్చింది లేదు. పైగా విదేశీ మక్కలు దిగుమతి చేసుకొని రాష్ట్రాల మీద భారం మోపింది. విదేశీ దిగుమతి సుంకాన్ని 50% నుంచి 15% తగ్గించి విదేశీ మక్కల్ని ఈ దేశంలోకి అలో చేస్తున్నారు. ఎవరి ప్రయోజనాలకు అలో చేస్తున్నారు? దీనివల్ల ఎవరికి మేలు జరిగింది? విదేశీ మక్కలు తేవడం ద్వారా తెలంగాణ రైతులు కానీ భారతదేశంలో ఉండే మొక్కజొన్న పండించే రైతులు అందరి నోట్లో మట్టి కొట్టినట్టే కదా. ఎవరి ప్రయోజనాల కోసం ఈ మక్కలు దిగుమతి చేసుకున్నారు? పోనీ మక్కలకు మద్దతు ధర ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు కొంటే మీరు 1 పైసానైనా సహకారం ఇస్తున్నారా? 1 రూపాయి అయినా రాష్ట్రాలకు మద్దతు ఇస్తున్నారా? ఇచ్చిందేమీ లేదు. సో వరిధాన్యం విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా చేద్దామని ప్రయత్నం చేస్తే ఇవాళ మీ వడ్లు జోకము, మీ లెవీ జోకము, కేంద్ర ప్రభుత్వం FCI తీసుకోదు అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు నిబంధనలు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. ముందు దాన్ని సవరించండి. మీరు ఇచ్చిన సర్క్యులర్ను జీవోను ఉపసంహరించుకోండి. ఇవాళ రైతులు కూడా దయచేసి గమనించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో తప్పకుండా రైతులకు మేలు చేయాలనే తపన కలిగినటువంటి వ్యక్తి. ఒక రైతు బిడ్డగా ఒక రైతుకు మేలు చేయాలని నిరంతరం వారు కృషి చేస్తూ ఉన్నారు. వారి ప్రతి నిర్ణయం రైతు కోసం, రైతుల కోసం కళ్ళాలు కట్టినారు. రైతుల్లో ఒక సంఘటిత శక్తిగా చేయడానికి దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు వేదికలను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్మాణం చేసినారు. రైతు వేదికలు, రైతు కళ్ళాలు, ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా, మద్దతు ధర, ఈ రకంగా చేస్తూ ఉంటారు. ఇవాళ సన్న రకాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారుతూ ఉన్నాయి. దీన్ని దయచేసి రైతు సోదరులు
సహృదయంతో అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ రైతులకు తప్పకుండా మేలు చేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక నెలకు రైతులకు ఉచిత కరెంటు మీద 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఒక నెలకు రైతు బంధు మీద ప్రభుత్వం యావరేజ్గా 1300 కోట్ల రూపాయలు రైతు బంధు మీద ఒక నెలకు ఖర్చు పెడతా ఉన్నాం. 1000 కోట్లు కరెంటు, 1300 రైతు బంధు, 2300 కోట్లు కేవలం రైతు బంధు ఉచిత కరెంటు మీదనే ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉన్నాం. సంవత్సరానికి 1300 కోట్ల రూపాయలు రైతు బీమా మీద ఖర్చు పెడతా ఉన్నాం. 1300 కోట్లు రైతు బీమా మీద ఖర్చు పెడుతున్నాం. ఇప్పటి వరకు రైతు బంధు పేరు మీద 28,000 కోట్ల రూపాయలు రైతులకు డైరెక్ట్గా వారి అకౌంట్లలో డబ్బులు వేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. 28,000 కోట్లు రైతు బంధు పేరు మీద నేరుగా రైతులకు డబ్బులు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు. సో ఇట్లా రైతు సంక్షేమం కోసం చేసే ప్రభుత్వం. సో వాస్తవాలు రైతు సోదరులు కూడా గమనించాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉచిత కరెంటులో 1 పైసా సాయం చేయలేదు, మక్కలు కొంటే 1 పైసా సాయం చేయలేదు, వడ్లకు 1 పైసా ఎక్కువ ఇస్తామంటే మీ లెవీ జోకం అని చెప్పి నిబంధనలు పెట్టి ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలకు కట్టడి చేస్తున్నారు. ఇవాళ పరిస్థితి ఏంది? పంజాబ్ నుంచి మన రైస్ మిల్లులకు 1400కు 1500కు వడ్లు వస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో వడ్లు బాగా పండితే అక్కడ ప్రభుత్వాలు కొనకపోవడం వల్ల 1400కు 1300 కరీంనగర్, వరంగల్, మిర్యాలగూడ రైస్ మిల్లులకు వస్తున్నాయి. 1400కు వస్తున్నాయి. అంటే అక్కడ రైతుకి ఏమొచ్చినట్టు ఆలోచించండి. పంజాబ్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటి? నిజంగా అక్కడ 1888 కొంటే 1400కు మన రైస్ మిల్లులకు వడ్లు ఎట్లు వస్తాయి? ఒకవేళ బీహార్లో, ఛత్తీస్గఢ్లో మక్కలు మద్దతు ధర ఇచ్చి కొంటే 1100కు మనకు మక్కలు మన పౌల్ట్రీ ఫామ్లకు ఎందుకు వస్తాయి? లారీ కిరాయి పెట్టుకొని గంట దూరంకి వెళ్ళి వస్తారా? ఇలా కేంద్ర ప్రభుత్వం కొత్త మంచి చట్టం తెచ్చినాం, మేము కొత్త వ్యవసాయ చట్టం తెచ్చినాం అందరు. ఏమైంది ఆ చట్టం వల్ల అంటే పంజాబ్ వడ్లు 1400కు మన దగ్గర వసిపోతున్నారు, బీహార్ మక్కలు 1100కు మన దగ్గర వసిపోతున్నారు. అంటే ఏ రైతు ఎక్కడికైనా పోయి అమ్ముకోవచ్చు అని పెట్టింది వాళ్ళు. ఏమైంది? ఎక్కడికైనా పోయి తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది, మద్దతు ధర రాని పరిస్థితి వచ్చింది. మన రైతులకు కూడా ఇలా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. నిజంగా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మంచితనంతో ఇలా మక్కలు కొన్నారు కనుక మనం బతికిపోతే, కొనకపోతే ఇలా 1000 రూపాయలు కూడా రాకపోతే 1100కు బీహార్ మక్కలు వస్తుంటే మన మక్కలు ఎవరు కొనాలి? అంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక నిర్ణయాల వల్ల ఈ రకంగా ఇలా దేశంలో ఉండేటువంటి రైతుకు నష్టం జరుగుతూ ఉంది. కొత్త ఏదైతే నూతన వ్యవసాయ బిల్లు తెచ్చినారో అది రైతుల పాలిట ఒక బుదిబండగా మారింది. బట్ అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. సో ఇది రైతు సోదరులందరూ కూడా ఈ వాస్తవాలను గమనించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాం. మా మార్కెట్ కమిటీ చైర్మన్లు, కోఆపరేటివ్ చైర్మన్లు కూడా నిరంతరం మార్కెట్లలో ఉండండి, రైతులకు వాస్తవాలు తెలియజేయండి. నేను మార్కెట్ కమిటీ చైర్మన్లు, పిఎస్సిఎస్ చైర్మన్లు మీ అందరితో నేను కోరేది ఏంటంటే ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూడా ఏ రోజు వడ్లు మక్కలు ఆ రోజు కొనే విధంగా, రైతులకు ధర వచ్చే విధంగా జిన్నింగ్ మిల్లులకు వెళ్ళండి, ఐకేపీ సెంటర్లలో తిరగండి, మార్కెట్ కమిటీలో కూర్చోండి, రైతుకు మంచి లాభం జరిగేటట్టుగా, త్వరితగతిన చెల్లింపులు జరిగేటట్టుగా, రైతులకు ఇబ్బంది లేకుండా మీరు విషయాలను రైతులకు చెప్పండి, రైతులకు సేవ చేయాలని చెప్పి ప్రజాప్రతినిధులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలు కూడా మరి ప్రజలకు అర్థమయ్యేటట్టుగా మా ఎంపీపీ, జెడ్పీటీసీలు, సర్పంచులు, కోఆపరేటివ్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు కూడా ఈ విషయాలను రైతులకు చేరవేయాలి, అర్థమయ్యేటట్టుగా రైతులకు కూడా తెలియజేయాలని చెప్పి నేను గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి గజ్వేల్లో ఈరోజు మా చైర్మన్ గారు అన్నపూర్ణతో కూడా నేను కోరేది, రోజు ఇక్కడే ఉండాలమ్మా, టిఫిన్ తెచ్చుకోవాలి పొద్దుగాల వచ్చేటప్పుడు, మొత్తం కాంట అయిపోయినాక అందరు రైతులు పోయినాక నువ్వు ఇంటికి పోవాలి. అట్లా మంచిగా పనిచేయాలి. మా హమాలీలతో ఇబ్బంది లేకుండా, లారీలతో ఇబ్బంది లేకుండా, తొందరగా రైతులకు డబ్బులు వచ్చేటట్టుగా పొద్దున వచ్చి సాయంత్రం దాకా ఇక్కడనే ఉండి అన్నపూర్ణ శ్రీనివాస్ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ, మా జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా మరి మీ గ్రామాల్లో ఉండే ఐకేపీ సెంటర్లలో కూడా లారీలు ఎప్పుడు వస్తున్నాయా, ప్యాడీ క్లీనర్లు పనిచేస్తున్నాయా, కరెంటు ఇబ్బంది ఉన్నదా అన్నీ కూడా మానిటర్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న మా ఎంపీపీలు, చైర్మన్లు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరినీ కూడా నేను పేరు కోరుకుంటూ అందరికీ నమస్కారం.